నమస్తే. తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి గురించి మాట్లాడుతున్నది. ఆయన ఏమీ చదువుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి గీతం రాసి ఆ గీతం రాష్ట్ర గీతంగా మారింది. అంటే ఎంత గొప్ప అడుగులు పడ్డాయి, ఏ విధంగా ఆయన ఈ సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేసిండు. అందరూ ఇది మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఈ 64 సంవత్సరాల వయసులో ఇంకా ఆయన ఈజీగా యాక్టివ్గా ఇంకొక 10-20 సంవత్సరాలు గట్టిగా పనిచేయాల్సిన వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరం. మాట్లాడుతున్నాం అందరి చేత ఆయనకి పాటలతో నివాళి అర్పిస్తూ మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్నది మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. నా ముందు గిద్దె రామనరసయ్య గారు ఉన్నారు. సో అన్న పాటలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నమస్తే అన్న. సో మీతో అందశ్రీ గారితో ఉన్న మీ సాన్నిహిత్యము, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడేది, ఏ పాటకి మిమ్మల్ని అప్రిషియేట్ చేసిండు, ఆయన అడుగులు ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? నేను పాట అంటే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మా అక్కను కొడకన్ల అనే విలేజ్, ఓకే, ఆ విలేజ్లో మా కొడకన్లకి ఇచ్చాము మా అక్కని. వాళ్ళ ఇంటి పేరు కూడా అందేనే. అయితే ఆ సందర్భంలో నన్ను కలిసి అందే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం కథ అనే సందర్భంలో నాతోని చర్చించినటువంటి సందర్భం. అంటే అందే కొడకన్ల కాడ చాలా మంది అందేలో ఉంటారు. అంటే మరి ఇక్కడి నుంచి అక్కడికి పోయినరా, అక్కడి నుంచి ఇక్కడికి పోయిరా అనేది ఆయనకు కావాలి. దాని గురించి సందర్భంగా మాట్లాడుతూ మా అక్కను అందేలోకి ఇచ్చినావు అని అంటే, నువ్వు నాకు బామారిది అవుతాయి అనే సందర్భంలో నేను బావ అని పిలిచేటువంటి వ్యక్తి ఆయన. చాలా గొప్ప మనిషి. అలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక అయినటువంటి వ్యక్తి ఆయన. పాట రాసినప్పుడు కూడా ఈ చిన్న మన పెద్ద అనేది చూడకుండా ఈ పాట ఎట్లున్నది, ఈ పదం బాగున్నదా అని తను చెప్పేవాడు. మేము రాసిన పాటలు కూడా ఆయనతోని మేము చర్చించిన సందర్భాలు ఉన్నాయి. ఒక పాటలో నేను రాసినప్పుడు, పల్లెల్లో నా పేదవాళ్ళ ఆకలి కేకలురా, పట్నంలో ఆ బేకరీలా కేకులు చూడరా, కలిగినోళ్లకు కమ్మని తీపి కలిగంజే నా పేదల కాఫీ అని రాసిన. అంటే ఈ పదం నీకు ఎందుకు ఇంగ్లీష్లో పెట్టవలసి వచ్చింది అని అంటే, అవును, గంజిని కాఫీ లెక్క తాగుతున్నారు పేదోళ్ళు, ఉన్నోళ్ళు ఏవో చాయ్ కాఫీ లెక్క తాగుతున్నారు, పేదోళ్ళు గంజే కాఫీ అనుకొని తాగుతున్నారు కదా, అంటే తప్పేందని నేను అన్నా. వెరీ గుడ్, బాగా చేసినావు అన్నాడు. మరి గొర్రెటెంకన్న కూడా ఒక పదంలో చెప్పింది కదా, చెట్లల్ల గుట్టలల్ల పలుగురల్ల గడ్డలల్ల పక్కున నవ్వి పిలిచే సీతఫలంబు పేదల ఆపిల్ పండ్లన్నవు అన్నాడు. ఆపిల్ పండ్లను తెలుగులో చెప్పొచ్చు కదా, ఆపిల్ పండ్లు ఎందుకన్నాడు అంటే దానికి ఉన్నటువంటి గుణం కావచ్చు, దానికి ఉన్నటువంటి సారాంశం కావచ్చు, దానికి రావాలనే పదజాలం కోసం వాడినటువంటి పదం అనే విధంగా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో చాలా పాటలు ఆయన ఒక్క పాటన, పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ, నాకు ఆట నేర్పి నాకు పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మ. పాలు మరిచి అనే ఒక మాట చెప్తాడన్నా. ఏమంటాడు అంటే, ఇంటికాడ అమ్మ బువ్వ వండిందా లేదా అని తెలుసుకోవడానికి ఆయన జీతం ఉండి గొడ్ల కాసి వచ్చే రోజులల్లా అన్నం గిన్నె చూడకుండా ఆ పొయ్యి కాడ పోయి చెయ్యి పెట్టేవాడట. ఆ పొయ్యి వేడిగా ఉంటేనేమో అన్నం ఉడికినట్టు, అన్నం వండినట్టు, లేకపోతే ఇలా ఉపవాసం అన్నట్టు. పాలు మరిసి జీతాముండి పసులగాసే రోజులల్లా కడుపులో నా ఆకలి మంట కూడు వండకపోదురు ఇంట, కడుపులో నా ఆకలి మంట కూడు వండకపోదురు ఇంట, ఇసుక దిబ్బల పానుపు పైన ఊరడించిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మ, ఇరికి పరికి ఈత పండ్లు వాటమైన తాటి పండ్లు, అమృతాన్ని మించినవమ్మ సక్కని సీతాఫలుక పండ్లు, కడుపుకు ఎంపైన కాయలతో కడుపు నింపిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలయ్యా, మా అందేశ్రీ అన్న నీకు వందనాలయ్యా.
ఆయన రాసిన పాటలు మీకు బాగా ఇంప్రెస్ అయిన సాంగ్ ఏంటి అంటే పదే పదే మీరు వినాలని పాడాలని? నేను ప్రతి ఒక్క స్టేజ్ మీద మన దండోర ఉద్యమం కావచ్చు, ఓకే, దళిత సంఘాల మీటింగ్ల వల్ల కావచ్చు, నేను పాడుకున్నటువంటి పాట ఆయన రాసినటువంటి పాట. మాదిగయ్యల వేద నుండి పురుడు పోసుకున్నది, మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది, దాని పేరే డప్పురా, అది మోగెదరువుల నిప్పురా. ఆదిమా కాలమునందు అడవులెన్నో తగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్నవేళ కెవుమని ఆ కొండగాలికి కొవ్వు పొరలు తాకినప్పుడు నాదమైనలు దిశల నవ్విన, దాని పేరే డప్పురా, అది మోగెదరువుల నిప్పురా. పండగలు పెళ్ళిళ్ళు వస్తే పరవశించి పోతది, అప్పగింతాలయ్యదాకా తోడుగుంటానంటది, దింపుడు గల్లము కాడ సడి సప్పుడు జయ్యది, దింపుడు గల్లము కాడ సడి సప్పుడు జయ్యది, కంటి రెప్ప తోటి అది కాను కందుకుంటది, దాని పేరే డప్పురా, అది మోగెదరువుల నిప్పురా. మహానుభావుడు ఎంత గొప్పగా రాజు, ఎంత గొప్ప లైన్, గొప్ప లైన్స్, గొప్ప లైన్స్. సో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో చివరిగా? నేను ఫోన్ చేసి మాట్లాడింది సందర్భం రాష్ట్ర గీతము అయిందని చెప్పి ఆ సందర్భంలో స్టేజ్ మీద వచ్చిన తర్వాత, బావగారు కృతజ్ఞతలు, నీకు మా జాతిని నిలబెట్టినవు, మా జిల్లాని నిలబెట్టినవు, ఏకంగా రాష్ట్ర కళా లోకాన్ని నిలబెట్టినవు అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సందర్భం మీ ఒక పాట విని మిమ్మల్ని? నేను పల్లె యాదికి వచ్చిన అనే పాటలో ఆయన పేరు పెట్టుకున్నందుకు నాకు చేసి చాలా గొప్ప రాశారు ఆయన గురించి లైన్ రాసిన ఇది. పల్లె యాదికి వచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టిన అంటే దీంట్లో సందర్భం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పేరు ఆయన రాసినటువంటి పాట ఫేమస్ అయినటువంటి పాటను ఎంచుకొని రాయడం జరిగింది. దానిలో సందర్భంగా గద్దరన్న కాంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఉన్నటువంటి కళాకారులు చాలామంది కళాకారులను కొంతమందిని చేయలేకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దామనే ఆలోచనలు ఉన్నాయి. గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత పురులమంటూ దండోర వాయించే డప్పు రమేష్ అన్నరా, డోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా, ఊరువాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నాదిరా, అంజశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది యాదొచ్చేనా. ఊరు మనది సినిమాలో రాసినటువంటి పాట చూడ సక్క అని దీంట్లో అన్ని కులాలను అది చేసుకొని ఒక ఊరిలో ఒకసారి కలగిలిపి వచ్చినట్టుగా ఆ కులాలందరి గురించి చెప్తారు కాబట్టి ఆ పాట సందర్భం తీసుకొని తన పేరు రాసుకోవడం జరిగింది. ఒక పూర్తి సాంగ్ ఏదైనా మన ఆయనకు అంకితం చేయాలంటే ఏదైనా వాడదాం ఒక మంచి పాట, ఒక పాట. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అయితే ఈ సందర్భం ఏంటంటే నేను ఆయన వాడుతున్నప్పుడు నా గురించి కొంచెం కామెంట్ కూడా చేసేవారు అందశ్రీ గారు, బాబా మరదలు అన్నట్టుగా. ఏది అనంటే ఆయన ఎట్లా పాడుతుండో నేను అట్లా పాడి చూపించేది లైవ్లో. మాయమైపోతున్నాడమ్మో ఆయన టెంపో ఆ టైపులో తీసుకుంటే అట్లా చేస్తాడేందే అనే సందర్భంగా ఆ రకంగా రాసుకున్నటువంటి పాటలలో నాకు ఇష్టమైనటువంటి పాట మానవ జీవనాన్ని, మానవ కోణాన్ని ఏ విధంగా ఉన్నది అని, ఈ సమాజం ఏ రకంగా పోతుంది, ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి ఆ కాలంలో ఏ విధంగా ఉన్నది అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట ఇది. మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కోటికో కోటికో ఒక్కడు ఒక్కడు ఎడవున్నాడగాని కంటికి కనరాడు, 25 పైసల గర్రవత్తులు గాల్చి 25 పైసల గర్రవత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల జిగదారుతున్నాడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోనే చిక్కిపోయి
రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు అంజశ్రీ లాంటి వాడు. ఇప్పుడు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి సమాజం కానీ ముఖ్యంగా కళాకారులు రచయితలు వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలా? ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా అద్భుతం కదా. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉంటే సరిపోతుంది అంతే. ఎందుకనంటే నాకు ఇది లేదు అని ఎన్నడూ కూడా గర్వంగా చెప్పుకోలే. ఉన్న పరిస్థితులు అట్లే ఉన్నాడు, లేని పరిస్థితులు అట్లే ఉన్నాడు. ఇప్పటికి నాకు స్టిల్ రాష్ట్రగీతం అయినాక కూడా అదే స్థాయిలో ఉన్నాడు తప్ప నాకు గర్వం ఉన్నది అనే ఉద్దేశంతో ఎప్పుడు ఆయన కనపడనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా మేము బతికితే చాలు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గిద్దె రామనరసయ్య గారితో చిన్న పాటల నివాళి అందశ్రీ గారు. చూస్తూనే ఉండండి మన తొలి.